అయ్యో! నాకు ఆయన చాలా సార్లు అనిపించింది మ్యామ్. కాకపోతే ఒక ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్‌తోని అదే కదా! ఆగిపోయాను. కంఫర్ట్ జోన్ మ్యామ్. ఎవ్రీ మంత్ 1,00,000 వస్తది. హ్యాపీగా వచ్చేస్తది. 5 డేస్ వీక్, అవును. 2 డేస్ వీక్ ఆఫ్. పొద్దున వెళ్తాము. అంతా ఫ్రెండ్లీ కల్చరు. వచ్చేటప్పుడు కూడా చాలా ఫీల్ అయ్యాను. బట్ వచ్చాక కొంచెం ఏదో ఒక చిన్న బ్యాగేజ్ పోయినట్టు అనిపించింది. ఫ్రీగా ఉంది యాక్చువల్‌గా. ఫ్రీగా ఉన్నా ఇప్పుడు నేననుకోవడం ఏంటంటే, అంటే మీ ప్లేస్‌లో నేనుండి ఆలోచిస్తున్నాను. ఐ థింక్ వి నీడ్ టు కొంచెం పరిగెట్టాల్సిన అవసరం ఉంటుందంటారా? మన ఓన్‌గా కాబట్టి, మన కోసం మనం పరిగెట్టాలేమో. 100% మ్యామ్. ఎందుకంటే మీరు ఇందాక అన్నారు కదా! అక్కడుంటే ఏంటంటే ఓన్లీ మనం కంటెంట్ ప్రిపేర్ అయ్యేసి వెళ్ళి కొట్టుకొని వచ్చేయొచ్చు వీడియో. ఇప్పుడు అన్నవాళ్ళలాగా కెమెరా ఉంటారు, సెపరేట్ డిపార్ట్మెంట్, డిజిటల్ సెపరేట్ ఉంటారు టీమ్. మనం వెళ్ళి జస్ట్ కంటెంట్ మీద ఫోకస్ చేసి వీడియో చేసుకొని వచ్చేయడం. ఇప్పుడు కమింగ్ టు అంటే మనము ఓన్‌గా చేస్తునేసరికి 360 డిగ్రీస్ మొత్తం మనమే. అదే అంటున్నాను. యాహ్! ఇట్స్ మోర్ టెన్షన్ ఏమో అనిపిస్తుంది. చాలా చాలా స్ట్రెస్ ఉంటుంది. ఎందుకంటే నేను ఎవరి దగ్గర ఇన్వెస్ట్‌మెంట్ తీసుకోలేదు ఒకటి. ఏదో ఒకటి ఏదైతే అదైంది. కొంచెం డిలే అయితే అయింది. ఓన్‌గానే వెళ్దాం. ఎవరితో పెట్టుకోవద్దు అనుకుని నేను ఓన్‌గానే వెళ్తున్నానంతా. బట్ మీరన్నట్టు కొంచెం పరిగెత్తాలి. అంటే ఇప్పుడు జనరల్‌గా ఈ ప్రమోషన్స్ అవి అడుగుతూ ఉంటారు కదా! సో, అవి చేస్తున్నారా? ఓన్లీ ప్రాంక్స్ వరకే చేస్తున్నారా ఛానెల్‌లో? చేస్తున్నాను. నాకు ప్రమోషన్స్ కూడా చేస్తున్నాను. పెయిడ్ వస్తున్నాయి. అదే అంటున్నాను. కొలాబ్స్ వస్తున్నాయి. పీపుల్ షుడ్ నో కదా! ఎగ్జాక్ట్‌లీ వాట్ యూ ఆర్ డూయింగ్ అనేది. వస్తున్నాయి మ్యామ్. మెయిల్స్ వస్తున్నాయి. మా టీమ్ కోఆర్డినేట్ చేస్తున్నారు. యాహ్! ఇంతకీ మీ పిల్లకుందా తీసేసారా? ఎప్పుడో తీసేసాం. ఎందుకు తీసేసారు? కొంచెం వెయిటేజ్. అది కూడా వెయిటేజా? ఏదో చిరాకేసింది. నాకు నేనే వెళ్ళి సిజర్ తీసుకుని అలా వేసి ఉంది ఇంట్లో. అదే ఆ ఫోటో ఇప్పటికీ ఉంది నా దగ్గర. మీ పిల్లకి నేను పట్టుకున్నది. అవును. ఉంది ఇంట్లో ఉంది. భద్రంగా దాచించాను. ఈవిడ పిలకని దాచారా కట్ చేసిన పిలకని? ఓహ్! అసలు మీ బ్రదర్ ఎలా ఉన్నారు? వాళ్ళ బ్రదర్ అంటే ఆయనకి ఎంత ఇష్టం అంటే ఫ్యామిలీ బాండింగ్ చాలా స్ట్రాంగ్‌గా పెట్టుకున్నారు కదండీ! అవును. ఎలా ఉన్నారు మీ బ్రదర్? ఇప్పటికీ చాలా మంది కుళ్ళుకుంటారు. అంటే నేను మా అన్నయ్య ఉండే ఇది చూసి ఎలా ఉంటారు వీళ్ళు ఇంత బాగా అనుకుంటారు. అంటే ఏ ఇంట్లో అయినా సరే ఒక తల్లి, తండ్రి పిల్లల్లో మెంటాలిటీస్ డిఫరెంట్‌గా ఉంటాయి. ఆలోచన విధానం డిఫరెంట్‌గా ఉంటుంది. ఇద్దరికీ పడిచావదు. ఎక్కడో ఒక్కడ ఏదో ఒక తేడా వస్తుంది. ప్రాపర్టీస్ ఇష్యూ ఆహా! ఆ! మీ ఇద్దరి మధ్య అలాంటి పొరపచ్చాలు ఏం లేవా? ఏం లేదు. కాకపోతే ఆయన ఈ 1 ఇయర్‌లో కొంచెం ఎక్కువ ఫీల్ అయ్యారు. నేను ఖాళీగా ఉంటున్నాను. బట్ నేను కష్టపడేదంతా ఆయనకు తెలీదు అని నేను చెప్పను. ఎందుకు చెప్పాలి ఈ ప్రాబ్లమ్స్ అని. ఆయన పనుల్లో ఆయన ఉంటారు. ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడము అని నేను చెప్పేవాడిని కాదు. ఏంటి వీడు ఖాళీగా ఉంటున్నాడు టాలెంట్ పెట్టుకొని అనేది ఆయన ఇంటెన్షన్ ఉంటుంది. హి ఈస్ గుడ్ మ్యాన్. బాగున్నారు. ఒక చోట ఎంప్లాయీగా పనిచేస్తూ హ్మ్. వెక్సప్ అయిపోయి సొంతగా ఒక అడుగు వేయాలి అని అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? ఇట్స్ యువర్ ఓన్ ఎక్స్‌పీరియన్స్ కాబట్టి అడుగుతున్నాను. నా ఎక్స్‌పీరియన్స్ చెప్పనా మ్యామ్? ఎందుకంటే నేను మెసేజ్‌లు అవి ఇవి అంటే మన వల్ల కాదు. అదే. కొంచెం బ్యాకప్ పెట్టుకొని ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ బ్యాకప్ పెట్టుకొని దిగితే కింద పడతాం, లేస్తాం, కింద పడతాం, లేస్తాం. లెసన్స్ నేర్చుకుంటాం. బట్ అల్టిమేట్‌గా టువర్డ్స్ అదే దానికోసం పని చేస్తే ఖచ్చితంగా రీచ్ అవుతాం మ్యామ్. కొంచెం టైం పట్టొచ్చు అటు ఇటు. బట్ ఖచ్చితంగా రీచ్ అవుతాం. కాకపోతే కొంచెం ఫైనాన్షియల్‌గా కొంచెం బ్యాకప్ ఉండాలి. లేకపోతే దబిడి దిబిడే. అంటే ఒకప్పుడు మీరు మిమిక్రీ అవి కూడా చేసంటున్నారు. ఇప్పుడు దాన్ని ఏమన్నా కంటిన్యూ చేస్తున్నారా? లేకపోతే డబ్బింగ్ కానీ డబ్బింగ్ చెప్తున్నాను మ్యామ్. డబ్బింగ్ చెప్తున్నారా? డబ్బింగ్ రీసెంట్‌గా ఒక మూవీకి కూడా చెప్పాను. ఇంకా రిలీజ్ అవ్వలేదు. వస్తున్నాయి. కాకపోతే నేను ట్రై చేయట్లేదు గానీ, మన సర్కిల్‌లో ఎవరన్నా పిలిచి అడిగితే నేను వెళ్తాను, చేస్తాను. మనీ ఇస్తారు. అంటే రేడియోలో ఇప్పటికీ పనిచేయాలని ఉత్సాహంగా ఉన్నవాళ్ళు వస్తారు. లేదా మీడియాలో పనిచేయాలని ఉత్సాహంగా ఉన్నవాళ్ళు వస్తారు. ఔత్సాహికులు ఎస్పెషల్లీ మేము కూడా ఇలా చేయాలనుకుంటున్నాం. చాలామంది అడ్వైస్ అడుగుతుంటారు. మేము మీడియాలోకి రావాలనుకుంటున్నామండి అని. చాలా మంది అడుగుతారు. కదా! అవును. మీకు అనిపించిందా ఎప్పుడన్నా వీళ్ళందరికీ కూడా ఒక మంచి ట్రైనింగ్ సెషన్ ఏదైనా తీసుకుంటే బెటర్ ఏమో అని అనిపించిందా మీకు ఎప్పుడన్నా? అనిపిస్తూ ఉంటుంది. నేను యాక్చువల్లీ ఇన్‌స్టిట్యూట్ పెట్టాను. పెట్టారా? 12, 13 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను. ఇస్ ఇట్? పినర్ కాలనీలో ఫ్లాట్ తీసుకొని స్టూడియో సెటప్ చేశాను. ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ లాగా పెట్టాము. మా అమ్మ, నాన్న పేర్లతో పెట్టాను ఎస్‌పీ మీడియా అని. బట్ నాకు లాంగ్ రన్‌లో నాకు వర్కౌట్ కాలేదు. జాబ్ చేయాలి. అవును. ఒకవైపు అది అంటే 2 అంటే మనం 2 నాకు బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం అండి. కొంచెం లాస్‌లోకెళ్ళాను. తర్వాత ఇంకా వద్దనిపించి ఫ్రెండ్స్‌కి ఇచ్చేసాను. వాళ్ళేదో కంటెంట్ చేసుకుంటూ వాళ్ళు ఏదో ఆఫీస్ పెట్టుకున్నారు. నాకు వర్కౌట్ కాలేదు. కానీ ఇప్పుడు ఇంతకీ మీ హెల్త్ కోసం ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు చెప్పండి? ఏం చేస్తానంటే రెగ్యులర్‌గా చేసేదే. మీరు రెగ్యులర్ అంటే ఎక్కడికి వెళ్ళకండి. వీడియోస్ చేసుకుంటూ ప్రశాంతంగా ఉన్నాను అంతే. అవునా? జనాల్ని ఎంటర్‌టైన్ చేస్తూ. ఇంకా ఏదో చెప్పాలనుకుంటున్నారు మీ మనసులో ఉంది. అది బయటికి రావట్లేదు అనిపిస్తుంది నాకైతే. అమ్మో! మీరలా అంటే నాకు భయమేస్తది. మీరు ఎంత తెలివిగా అడుగుతారంటే క్వెషన్‌లు. లాస్ట్ టైము అలా కూడా ఒక క్వెషన్ అడగొచ్చా అని అనిపించింది నాకు. ఫ్యామిలీ గురించి నాకు
పెద్దగా చెప్పుకోవడం ఇష్టం లేదు అని చెప్పాను. మీరు దాన్ని ఎలా అడిగారంటే, అవును రాజుగారు మీకు ఫ్యామిలీ గురించి అడిగితే నచ్చదంటే ఎందుకు అని అడిగారు. అబ్బో! దొరికేసాను. ఎలా అడుగుతారని కొంచెం టెన్షన్ ఉంటుంది. పేరేంటి యాక్చువల్లీ అందరూ రాజ్ రాజ్ అంటారు. రేడియోకి వచ్చాక రాజు అని మార్చారు మ్యామ్. దిలీప్ నా పేరు యాక్చువల్లీ. ఆహా! మీరు నేర్చుకునే లైఫ్ లెసన్ అంటే ఏం చెప్తారు రాజు గారు? ఈ 1½ ఇయర్‌లో నేను కొంచెం ప్రపంచాన్ని చూసాను మ్యామ్. అన్ని రకాలుగా. ఫర్ ఎగ్జాంపుల్? నేను ఫేస్ చేసినవే మీ వెనక మనీ అన్నా ఉండాలి, నేము, ఫేమ్ అన్నా ఉండాలి. ఇవేవి లేకపోతే సొసైటీ మిమ్మల్ని బేకదు. అబ్సల్యూట్‌లీ కరెక్ట్. సొసైటీ పక్కన పెడితే మీ ఫ్యామిలీనే రెస్పెక్ట్ ఇవ్వదు. నేను ఫేస్ చేశాను. అది నేర్చుకుని రియలైజ్ అయ్యేసరికి సగం జీవితం సంకనాగిపోయి ఎలా ఉన్నాను ప్రస్తుతానికి. బట్ రియలైజేషన్ వచ్చేసరికి ఇంత టైం పట్టింది. కానీ నిజంగానే ఎక్కడో కొటేషన్స్‌లో చెప్పినంత గొప్ప ఫ్రెండ్స్ దొరుకుతారండి లైఫ్‌లో? మన కష్టం వస్తే టక్కన మన కోసం వచ్చేవాళ్ళు. ఒక్కళ్ళిద్దరు ఉంటారు మ్యామ్ అంతే. ఆ ఒక్కళ్ళిద్దరైనా దొరుకుతారా అని. ఇవాళ రేపండి ఇక్కడ ఏమో తెలియదు కానీ నాకైతే ఒక ఇద్దరు ఉన్నారు. అవునా? వాళ్ళిద్దరు ఎప్పుడు ఎనీ టైం మేము రోజు మాట్లాడుకుంటాం. వాళ్ళ గైడెన్స్లో కొంచెం ముందుకెళ్తుంటాను. వాళ్ళకి ఏమైనా అవసరం నన్ను అడుగుతారు. నరేంద్ర అండ్ మహా. మిగతా వాళ్ళందరూ ఫ్రెండ్సే ఉన్నారు. కానీ ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతారు. లేనప్పుడు బ్యాక్ స్టాబింగ్ చేస్తుంటారు. అవి మళ్ళీ మనకు తెలుస్తుంటాయి. ఇన్ఫాక్ట్ నాకు తెలిసాయి. చాలా ఇబ్బంది పడ్డాను. అరే మనం ఏదో వేరే అనుకుంటాము. చాలా చేసాం వాళ్ళకి. వీళ్ళేంటి ఇలా మాట్లాడుతున్నారు అంటే ఈరోజు నా దగ్గర ఏం లేదన్న అని చెప్పి బాగా ఇబ్బంది పడ్డాను. సో ఒకళ్ళిద్దరు అయితే జెన్యున్గా ఉంటారు నాకు. ఇవాళ రేపు ఏమో తెలియదు కానీ అవును. అవును. అది ఆల్మోస్ట్ చాలా ఇయర్స్. అదే మ్యామ్ ఇందాక చెప్పాను కదా మీ దగ్గర మనీ ఉందా సార్, లేదా పాపులారిటీ అన్న ఉండాలి. గుర్తింపు ఉండాలి. ఏదో ఒకటి ఉన్నారు. ఇవేమీ లేకపోతే జీరో. అంటే ఈ ఇయర్లో పర్టికులర్గా నేను ఫేస్ చేసింది నా పర్సనల్ లైవ్ ఎగ్జాంపుల్స్ నేను చెప్పాను. ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ చూస్తుంది ఏంటంటే ఒక 30 ఏళ్ళు దాటిన వెంటనే ఇక పరుగు చాలురా బాబు, ఇక పరిగెట్టలేము, ప్రశాంతంగా బతుకుదాం. మనిషి అసలు అన్నాడు ఏం కావాలి? కడుపు నిండా కాస్త అన్నం, ఒంటిని కప్పుకోవడానికి కాస్త ఒక గుడ్డ, షెల్టర్. ఇక ఇంతకు మించి పరుగు దేనికోసం అని అనిపించేస్తూ ఉంటుంది నిజంగా. అంటే పర్సనలీ ఐ ఫెల్ట్ సో మెనీ టైమ్స్. ఈవెన్ మా ఫ్రెండ్స్ అడిగిన నాకేనా అందరికీ ఇలాగే ఉందా అని చెక్ చేసుకున్నప్పుడు ఎవ్రీ వన్ సేయింగ్ దట్ ఎస్ నువ్వు చెప్పింది కరెక్టే, నో డౌట్ అందులో. ఇంకా ఈ డ్రైవింగ్లు, ఈ పొల్యూషన్లు, ఈ ట్రాఫిక్లో పడి కొట్టుకోవడాలు, ఇదంతా ఇక నా వల్ల కావట్లేదు అని అన్నవాళ్లే దగ్గర దగ్గర 95% మంది. మీకు ఎలా అనిపిస్తుంది సార్? మీరు ఎలా చూస్తున్నారు లైఫ్ అంటే ఏం చెప్తారు?